జాగ్రత్త రా, మెల్లగా తెచ్చండి. ఏంటి అర్థమైందా? రండి రండి త్వరగా. హలో, చిరయానం దగ్గర ఆయుధాల స్మగ్లింగ్ జరుగుతుంది. నువ్వెవరయ్యా? నేనెవరనేది ముఖ్యం కాదు. సరుకు బోట్ నుంచి దించుతున్నారు. వెంటనే వస్తే పట్టుకోవచ్చు. చెప్పండి సార్. మీరు సరుకు దించుతున్న విషయం ఎవరో స్టేషన్ ఫోన్ చేసి చెప్పాడయ్యా. వాడు అక్కడే ఉంటాడు, వదలకండి, పట్టుకోండి. మనం సరుకు దించే విషయం ఎవడో పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పాడు రా. ఎస్ఐ ఫోన్ చేశాడు. వాడు ఇక్కడే ఉంటాడు, పట్టుకోండి. వెళ్ళండి రా, వెళ్ళండి. అదిగో వాడే అయ్యాడు. బైకులు తీసుకురండి, పట్టుకోండి, వదలకండి. త్వరగా బోట్లోకి ఎక్కించండి రా. పోటీ పోటీ. ఏంటి బాయ్? 90 కోట్లు విలువ చేసే సరుకు ఇంతమంది దున్నపోతులా ఉన్నారనేగా నమ్మి పడుకున్నాను. మనిషిని చూసి దెబ్బలు తిని వాడిని బదిలేసొచ్చారు. కాదు బాయ్, నేను సరుకెక్కించి అక్కడే ఉండిపోయాను. మన వాళ్ళు కొంచెం ఆదమర్చారు. అలా అనడానికి సిగ్గులేదు. కృష్ణపట్టణం నుంచి విశాఖపట్నం వరకు సముద్ర తీరం మొత్తం ఇంతవరకు మన కంట్రోల్లో ఉంది. ఎవడై ఉంటాడు? ఒక్కడు 10 మందిని కొట్టాడంటే అది వాకల్పూడి డేవిడ్ అయి ఉండాలి. ఎలా చెప్తున్నావు? వాడు ఇంతకు ముందే మనకు తెలియకుండా 2 సార్లు సిలో నుంచి సరుకు దింపాడు. అందుకే వాడి మీద అనుమానంగా ఉంది. వాడిని వదిలిపెట్టకు. ఏసై తక్కిన వాళ్ళకి భయం వచ్చేలా సాక్ష్యంతో ఏసై. ఇదిగో చూడు సహాయం, నాకు దానికి ఏ సంబంధం లేదు. నేను రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదురా. చెప్పాల్సిన అవసరం నీకు లేదు. నేను ప్రాణాలతో వదలాల్సిన అవసరం నాకు లేదు. వాడిని రాయికి కట్టేసిరేట్రా. నేనేమి చూడలేదు, నేనెవరితోనూ ఏమి చెప్పను. ఈ సహాయం గురించి కాకినాడ మొత్తం తెలియాలి. నువ్వు చూసి వెళ్ళి అందరితోనూ చెప్పు. సత్య జాగ్రత్త.
కంప్యూటర్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఎవరు లీక్ చేశారు సార్? నిన్న క్వశ్చన్ పేపర్స్ అనే నేనే సర్ది పెట్టి వెళ్ళాను సార్. ఉదయాన్నే వచ్చి చూస్తే అన్ని చిందరవందరగా పడున్నాయి. ఎక్కడున్నాడా దాసు? గో దరిద్రుడా, ఏంట్రా కుక్కల్ని తీసుకొచ్చావు? రే ఈ కుక్కలేరా ఎవడు క్వశ్చన్ పేపర్ దొంగిలించాడో వాడి వాసన పసిగట్టి పట్టుకుంటా. ఏంటది? ఇవి వాసన పసిగడతాయా? మరేంటి నీకు మళ్ళీ బడ్డీ కొట్టుకెళ్ళి దమ్ము కొడతాయా? దెబ్బ ముక్కోడా. దాసు ఏంటో కుక్క నన్నే చూస్తుంది. కనీసం కుక్కలైనా మిమ్మల్ని చూసినందుకు సంతోషించండి సైన్స్ టీచర్. టెన్షన్ పెట్టకుండా వెళ్ళి మీ పని చూసుకోండి. కమ్ ఆన్ జానీ, లెట్స్ గో అండ్ సెర్చ్ ద థెఫ్ట్. నాకెందుకో ఇవి కనిపెడతాయా అని సందేహంగా ఉంది. ఎరా పంచి కట్టుకున్నావు, డ్రైర్ వేసుకున్నావా? గాలికి వదిలేసా. నువ్వు గాలి కొదిలేసిన వాటిని ఇవి గట్టిగా పట్టుకోగలవు. జాగ్రత్త. జానీ జానీ, దాసు, ఉదయం నుంచి నీ కుక్కలు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి. బాత్రూమ్ వాసన మాత్రం కరెక్ట్ గా పసిగట్టండి. ఈ రోజు నన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టుకుపోయినా పర్లేదు, 3 కుక్కల్ని రాళ్లతో కొట్టి మరీ చంపేస్తా. దాసు, లోపలికి 2 కుక్కలుగా వెళ్ళాయి. 3వ కుక్క నీ మరుగుడికి అవి 3 అయిపోయాయి. ఎన్సీసీ మాస్టర్ ని పిలవండాయా? సార్, హెడ్ మాస్టర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు సార్. ఏంటి మీసాలోడు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నాడు? కనిపెట్టేస్తాడేమో. మిలిటరీ వాళ్ళే వచ్చినా ఏం చేయలేరు. క్వశ్చన్ పేపర్ లెక్క తగ్గలేదు, స్కానర్ ఆన్ అవ్వలేదు, జెరాక్స్ కాపీ తీయలేదు, చేత్తో రాసే అవకాశమే లేదు. మొబైల్ ఫోన్తో ఫోటో కానీ వీడియో కానీ తీసి ఫోటోలు వీడియోలు తీయడానికి కదా ఏమన్నా కాజల్ అగర్వాలా, కాజల్ శిల్పమా? మేడం, కొత్త క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వీళ్ళకి చీర కట్టుకోవడానికే లేట్ అవుతుంది సార్. ఇవన్నీ రేయ్ 1 అవర్ అవుతుంది సార్. ప్రొసీడ్. సార్ మీరు ఒకప్పుడు పోలీస్గా ఉండొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ పేరుతో సీరియస్గా వెతుకుతుంటే నాకు భలే కామెడీగా ఉంది సార్. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ పేపర్ నొక్కేసి కప్పనూరు ఫిజిక్స్ మాస్టర్ న్యూస్ పేపర్లో పెడతాను. దాన్ని మీరే కనిపెట్టినట్టు అక్కడి నుంచి తీయండి. ఎందుకు బల్లి? నా వల్ల మీకు పేరు వస్తుంది, మీ వల్ల నాకు బీరు. ఏక్ థప్పడ్ మార్ మారే తో దాన్ తుకడా హో జాయేగా. తొక్కడా అంటే హిందీలో పకోడా. పళ్ళు రాలగొడతాను నాన్న రబ్బల్లి. ఏమైంది? చిన్నగా వెళ్లి మదన్ లాల్ మామ, భజన్ లాల్ బ్రదరు, కీర్తిలాల్ కూతురు పింకిలాల్ ని లైన్ లో పెట్టి ఓ వారం రోజులు తిండి తిప్పలు లేకుండా నిద్ర పోనవ్వకుండా దాన్ని కూర్చోపెట్టి హిందీ నేర్చుకుంటాను రా బూందీ మా